జిల్లా సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ జర్నలిస్టులకు సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా యాక్సిడెంట్ బీమా పాలసీలను క్యూఆర్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జయమ్మ, ఐపీపీబీ మేనేజర్ మహమ్మద్ అజీజ్ బాషా, ఫోటో వీడియో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మీసాల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, విదేశాలతో పోలిస్తే మన దేశంలో బీమాపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్ వంటి బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సమాజంలో ఎంతో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్న జర్నలిస్టులకు తన వంతుగా పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమా పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల బీమా తీసుకున్న జర్నలిస్టులు ప్రమాదానికి గురైతే ₹1,00,000 వరకు, దురదృష్టవశాత్తు మరణిస్తే ₹10,00,000 వరకు బీమా పరిహారం అందుతుందన్నారు. ప్రపంచీకరణ, పట్టణీకరణ, మారిన జీవనశైలితో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనిక మందులతో పండించిన ఆహార ఉత్పత్తులు తినటం వల్ల షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధులు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడల్లా కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుందన్నారు. ఇది అందరూ భరించే పరిస్థితిలో లేరని తెలియజేశారు. ఇలాంటి వారికి ఆరోగ్య బీమా పథకం వరంలా పనిచేస్తుందన్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎలాంటి వ్యాధికైనా చికిత్స అవకాశాలు ఉన్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్రమాదకర వ్యాధులకు చికిత్స పొందలేరని, అలాంటి వారికి బీమా పథకాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉందన్నారు. యాక్సిడెంట్ బీమా లాంటి పథకాలు దురదృష్టవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్లో మృతి చెందితే వారి కుటుంబానికి కొండంత అండగా బీమా పరిహారం ఉపయోగపడుతుందని వివరించారు. అందుకే ప్రతి ఒక్కరూ బీమా పథకాలను తీసుకుని ధీమాగా జీవించాలని ఆయన తెలిపారు. డిపిఆర్ ఆఫీస్ దగ్గర మన డిప్యూటీ డైరెక్టర్ మేడం జయమ్మ గారు ఆధ్వర్యంలో మరియు మన జర్నలిస్టు సోదరులకు పోస్టల్ బ్యాంక్ అకౌంట్ బీమా సౌకర్యము, యాక్సిడెంట్ బీమా సౌకర్యం కల్పించి వాళ్లకు ఈరోజు పాలసీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇంకోటి ఏమంటే ప్రపంచమంతా చాలా ముందుకు దూసుకుపోతుంటే మన దేశం చాలా వెనుకబడి ఉంది, ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగంలో. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్సు, యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, డెత్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు, ఈ రకంగా ఇన్సూరెన్స్ అనే దానికి ఏమాత్రం హెసిటేట్ చేయకుండా అందరూ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డిసీజెస్ కూడా చాలా, లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, అవే కాకుండా క్యాన్సర్ కూడా చాలా భయంకరంగా ఇంక్రీజ్ అయింది. ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్టర్ దిస్ హ్యాబిట్స్, వెస్టర్నైజేషను, అర్బనైజేషన్ ఇవన్నీ అయిపోయినాక ఈ కెమికల్ యూసేజ్, ఫర్టిలైజర్ యూసేజ్, పెస్టిసైడ్ యూసేజ్ అయిపోయినాక ఈ పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల కూడా క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ భయంకరంగా ఇంక్రీజ్ అయింది. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా 1 in 8 లేడీస్లో అబవ్ 40 బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూ ఉంది. యంగ్ పీపుల్లో కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి ఇప్పుడు క్యాన్సర్ అనేది మనం స్టేజ్ 1లో కానీ గుర్తిస్తే 100% క్యూర్ చేయొచ్చు. కానీ దానికి చాలా కాస్ట్ అవుతుంది. గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నా చాలదు అది. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ సెటప్ అనేది మన ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి భయంకరంగా గ్రో అయింది. మెట్రోపాలిటన్ సిటీస్లో ఏవేవి అమెరికాలో, ఇంగ్లాండ్లో ఏ ఆపరేషన్స్ ఏవి జరుగుతున్నాయో మన కార్పొరేట్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లోకి కాల్ పెట్టాలంటే నీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బ్రహ్మాండంగా లావిష్గా లగ్జూరియస్గా పోయి చేయించుకోవచ్చు. కానీ అంత డబ్బు ఎలా కట్టాలా అన్నప్పుడు ఈఎంఐ విధానాలు కూడా వచ్చినాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లో, వాటిలో చిన్న మొత్తాలు కడుతూనే పెద్ద అమౌంట్కు మనకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ గురించి ప్రజల్లోకి ఆ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉండేవాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి, బాంబేకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ అందరూ చేసుకోవాలి అని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే డాక్టర్గా నేను చూశాను కాబట్టి
మళ్ళీ ఇన్సూరెన్స్కి ఏంది డాక్టర్ ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు వాళ్ళు, అలా కాదు, ఇది సమాజ శ్రేయస్సు అని చెప్తా ఉన్నాను. డాక్టర్ గారు శంకర్ శర్మ సారు మన జర్నలిస్ట్ సోదరుల కోసం పోస్టల్ బీమా ప్రీమియం కట్టి వాళ్లకు సహకారం అందించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో చాలా అవసరం. అకస్మాత్తుగా రోగాలు, పెద్ద పెద్ద రోగాలు వచ్చేస్తున్నాయి. అట్లాంటప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. అలా కాకుండా ఇన్సూరెన్స్ చేసుకుంటే కొంచెం ధీమా ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి వైద్యంతో వాళ్ళు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. జర్నలిస్ట్ సోదరులకు ఈ విధమైన అవకాశాన్ని ఇచ్చి వాళ్లకు ఇన్సూరెన్స్ కార్డ్స్, పోస్టల్ బీమా ప్రీమియం చెల్లించి 10 లక్షల బీమా పాలసీని ఇప్పించారు సారు. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్టులంతా కూడా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తూ ఉంది అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకు. అది ఉన్నా కూడా ఇట్లాంటి అవకాశాలు కూడా అదనంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని తెలియజేస్తాను. 48వ వార్డుకు చెందిన సీనియర్ నేత దేవా, ఆయన సోదరుడు శ్యామ్లు తమ బృందంతో కలిసి వైసీపీని వీడి మౌర్య ఇండ్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి వెళ్లిన ఏడాదిలోపే మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రావటం సంతోషకరమన్నారు. కొన్ని కారణాల వల్ల పార్టీ నుండి వెళ్లిపోయిన దేవా మళ్లీ వాస్తవాలు తెలుసుకుని సొంత ఇంటికి రావటం మంచి పరిణామమన్నారు. ఇలాంటి స్వప్రయోజనాలు ఆశించకుండా దేవా తమ దగ్గరకు వచ్చారన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కష్టపడాలన్నారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడు కావాలన్నారు. అభివృద్ధి తప్ప ఇతర ప్రయోజనాలు ఆశించని తమ టీజీ కుటుంబం రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన దేవ మాట్లాడుతూ వైసీపీ వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభమేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో సీను, లక్ష్మణ, పెద్ద శేషన్న, యుగంధర్, బీసన్న, దేవరాజు, దీవన్న, కృష్ణ, అయూబ్ బాషా, నాగేంద్ర, శ్యామ్, మహేష్, అజయ్, పాల్, ఆంజనేయులు, రాముడులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ సీనియర్ నేత మన్సూర్ అలీ ఖాన్, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు రాజ్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఎప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళని అంటే ఏదో ఒకటి విధంగా లింక్ చేస్తుంటారు అనమాట, మానిటరీ దానికి లింక్ చేస్తారు. బట్ హీ హెస్ కమ్ అన్కండిషనల్, అది అప్రిషియేటబుల్ అనమాట. ఎందుకంటే జనాలలో ఫస్ట్ మాట్లాడితే మనది ఏదైనా వచ్చినారంటే ఏదో ఒకటి లింక్ చేసేసి అది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, అందుకనే వచ్చింటాడు. అది కాదు, దేవా గారు హ్యాస్ కమ్ అన్కండిషనల్. అండ్ వాళ్ళ బ్రదర్ శ్యామ్ గారు కూడా హీ హాజ్ వర్క్డ్, కూర్చొని మాట్లాడి లేదన్నా జరిగిపోయింది. సో హీ హాజ్ అండర్స్టూడ్ వాట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ అనేది ఆయనకు అర్థం చేసుకొని ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నా నాయకత్వంలో మనకు వాపసు రావడం దేవా గారికి రియలీ అప్రిషియేట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒకటి మీరు చెప్పినట్లు మనసులో ఏముండదు, మనసులో ఏదైనా ఉండింటే నేను వద్దనేవాడిని, అట్లా ఎప్పుడూ లేదు. నా దగ్గరకు వచ్చినారంటే ఇంకా అయిపోయినట్లే సబ్జెక్ట్, ఇంకా అసలు నాకు మైండ్లో ఏం లేదు. సో దాన్ని మీరు కూడా మనసులో పెట్టుకోవాల్సిన పనిలే, అది అయిపోయిన కథ. ఇట్స్ ఎ హిస్టరీ, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ దేర్, ఇంకా అక్కడికి అయిపోయింది సబ్జెక్ట్. సో మీరు కూడా మనసులో ఏం పెట్టుకునే పనిలే. సో అది కర్నూలు డెవలప్ కావాలంటే మా అట్లా ఫ్యామిలీ ఉంటేనే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. మీరు కూడా చూశారు. ఇంకా దేవా గారు అయితే 99 ఇంకా నేను కూడా రాజకీయాల్లో అప్పుడు ఇంకా ఏం లే, అప్పటి నుంచే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఫాదర్ ఎంత డెవలప్ చేశారనేది ఆయన కళ్ళకు కట్టుగా చూశారు. కాబట్టి కర్నూలు అభివృద్ధి కావాలా, నా అట్లా ఫ్యామిలీ ఇక్కడ ఉంటేనే, అంటే టీజీ కుటుంబం నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నేను ఉంటే చాలా డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది, ఎంతో పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. సో మీరు అందరూ కూడా సహకరిస్తే ఓవరాల్ డెవలప్మెంట్లో అందరూ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు అయ్యేది, టోటల్ కర్నూలు గ్రోత్ అవుతుంది, అందరూ కూడా లాభపడే దాంట్లో ఆస్కారం ఉంటుంది. సో అందరు కష్టపడాలా, ఉండేది
5-6 నెలలు కూడా కాదు, మా అంటే డిసెంబర్ అయిపోయింది పక్కన పెట్టచ్చు. జాన్ ఫిబ్రవరి ఒకవేళ జాన్లో కానీ రామ్ మందిర్ చేసి అది బాగా వైరల్ ఉంది సబ్జెక్టు, రూమర్స్ బాగుంది, అది అయిన వెంటనే చేస్తారు, నోటిఫికేషన్ వస్తుంది. బై ఫిబ్ ఎండ్ నుంచే ఎలక్షన్ ఉంటుంది, బై మార్చ్ 15th ఎందుకంటే రంజాన్ ఉంటుంది, దాని ముందు అయిపోగొట్టాలనేది బాగా విస్తృతంగా ప్రచారం అయితే చాలా ఉంది. సో మీరు అందరూ కూడా కష్టపడాలా, స్ట్రక్చర్ ఉంది, ఆ సిస్టమ్ ఉంది, అందరూ కూడా ఆ స్ట్రక్చర్లో మనం చేయాలని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీ రోజా తరఫున ప్రజలందరికీ ధన్యవాదాలు అండి. నేను 22 సంవత్సరాలు పెద్ద టీచర్ ఉన్నాను. నేను 18 years ఉన్నప్పటి నుంచి నేను బీటెక్ ఎప్పుడైతే నాకు ఒక హక్కు వచ్చిందో అప్పటి నుంచి కూడా టీచర్ వెంకటేష్ సార్తో ఉన్నాను. నన్ను ఎంతో మంది కూడా బయట పొలిటికల్ లీడర్స్ మనీతో కొనడానికి చాలా మంది ప్రయత్నం చేసినారు. టీజీ వెంకటేష్ సార్ని ఎమ్మెల్యేగా చూడాలా ఒక్కటే మా ఉద్దేశం. అంటే ఎక్కడైతుందా అయినా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అప్పుడు 22 ఏళ్ళు చేసిన వాడిని ఒక 1 year వేరే పార్టీలకు పోవాల్సి వచ్చింది. మా వీధి ప్రజలందరి ముందర, వార్డు ప్రజలందరి ముందర క్షమాపణ కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ 2024లో టీజీ భరత్ గారిని అఖండ మెజారిటీతో ఖచ్చితంగా గెలిపిస్తాం. మా ఇంపాక్ట్ నేను గర్వంగా చెప్పకుండా, మా ఇంపాక్ట్ నాట్ ఓన్లీ రోజాలో మాత్రమే ఉండదు, పక్కన దర్గపేట, ఎడ్డాలపేట, బంగారుపేట, వడ్డగిరి, బాపుచి నగర్ ఈ ఏరియాలో అంతా కూడా మా పట్టుంది. అన్ని ఏరియాలో కూడా మేము తిరిగి మా వాళ్ళందరితో, ఫ్రెండ్స్తో, మాకు తెలిసిన అసోసియేట్స్తో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో అందరితో కూడా పర్సనల్గా తిరిగి మేము ఓట్లు వేయించి 2024లో భరత్ సార్ని 50,000 పై మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఉత్సాహవంతుడు, అన్ని వార్డుల్లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల వైసీపీలోకి పోయి త్వరగానే వాళ్ళ బుద్ధులు, వారి యొక్క స్కీమ్స్ ఇవన్నీ తెలుసుకొని తొందరగా బయటకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అట్లాగే మా సోదరుడు మన్సుఖ్ గారు చెప్పినట్టు కూడా సార్ గేట్లు తెరవడం లేదు, గేట్ దగ్గర తెరిస్తే ఇంకా మౌర్యకి పట్టదు, ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. కనుక అందరం కలిసి వార్డుల్లో ముందు మనం వార్డుల్లో పనిచేయాలి. వార్డుల్లో పనిచేసి పోలింగ్ రోజు కూడా ప్రతి ఒక్కరిని బూతుల వారిగా వాళ్ళని తీసుకొని వచ్చి ఓటు వేపిస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఆ పని చేయకపోతే చాలా కష్టం. కాబట్టి అందరం కలిసి బలసారిగా గెలిపించుకుందామని చెప్పేసి సందర్భంగా. సో రేపు ఉదయం సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా భరత్ గారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎమ్మెల్యే కావడం చాలా ముఖ్యమని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను దేవా గారితో పాటు మన్సూర్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఆ బ్రాడ్ మైండ్ ఉండాలి, రాని వచ్చి పార్టీ నాయకత్వం వహించి పార్టీని స్ట్రెంథన్ చేయండి. ఆ రకమైనటువంటి ఒక సానుకూల దృక్పథంతోనే మనం పార్టీని డెవలప్మెంట్ చేసుకోగలము. కొత్త నీరుని ఆహ్వానించాలి. వారు రావడం వలన మన పదవులకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గతంలో కూడా టౌన్ లో చూసుకుంటే 3వ స్థానంలో 8 బూత్ రావడం జరిగింది. భరత్ సార్ కూడా అభినందించారు. కాబట్టి ఈ విస్తృతంగా మేము పనులు చేసుకోగలిగానే చేస్తున్నాము. సో మరొకసారి మీరు అందరూ భరత్ గారి గెలుపు కోసం వచ్చినంత ప్రతి పేరున వార్డులో ఎవరు మాకు పని చేసినా చేయకున్నా వాళ్ళందరినీ తీసుకొని మీరందరూ కలుపుకొని ఓ మంచి మెజారిటీ, లాస్ట్ టైం కన్నా చూస్తే మనం 300 మెజారిటీ తక్కువ ఉన్నాము వైఎస్ఆర్సీపీతో. ఈసారి అది కూడా మించి ఇంకా ఆ 300 తీసేసి 300 పైన మేము ఎంత మెజారిటీ ఇవ్వాలనో అది లెక్క చేసుకోవాలా. మీ అందరూ సహాయ సహకారాలతో నేను, దేవా, మా బూత్ ఇన్ఛార్జ్లు అందరం కలిసి సార్ మీకు ఖచ్చితంగా 1000 మెజారిటీ మా వార్డు నుంచి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. మాధవీనగర్లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల
20వ తేదీ విజయనగరం జిల్లాలో ముగుస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చిడత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్తో పాటు ఓర్వకల్లు, కల్లూరు, గడివేముల, పాణ్యం మండలాల అధ్యక్షులు గోవిందరెడ్డి, రామాంజనేయులు, దేశం సత్యనారాయణ రెడ్డి, జయరామరెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు గౌరు వెంకటరెడ్డి, గౌరు చిడత వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బహిరంగ సభలో పాల్గొనే వారికి విజయనగరం జిల్లా చేరాలంటే ఇక్కడి నుండి 36 గంటలు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని, కర్నూలు జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో వెళ్లడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని తాము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అయినప్పటికీ ఎవరైనా బహిరంగ సభకు వెళ్లాలని ఆసక్తి కనబరిస్తే వారికి అవసరమైన ప్రయాణ వసతి ఏర్పాట్లు పార్టీ తరపున చేస్తామని వివరించారు. అలాగే తెలుగుదేశం పార్టీని పార్టీ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. లాస్ట్ ముగింపు అంటే పాదయాత్ర ముగింపు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు చెప్పారు 4000 కిలోమీటర్లు 400 రోజులని, కానీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, ఇంకా మనకి ఈ టైం దగ్గర పడతా ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి దాదాపు 70 రోజులు ఈ పాదయాత్రకు బ్రేక్ పడింది. కాబట్టి ఇంకా మళ్ళీ ఈ పాదయాత్ర చేసుకుంటూ ఉంటే అంత అక్కడ ఉన్న లీడర్లు అయితేనేమి, ఆ జిల్లా ఏ జిల్లాలో చేస్తే అంత దీనిపైనే డైవర్ట్ అవుతున్నారన్న ఉద్దేశంతో 20వ తేదీ పాదయాత్ర చివరి రోజు. ఆ రోజు మన నియోజకవర్గం నుంచి కూడా తరలి రావాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సొంత వెహికల్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి విజయనగరం డిస్ట్రిక్ట్ అక్కడికి బయలుదేరడానికి మీ అంటే అనుకూలం బట్టి మీరు రావాల్సిందిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పార్టీని అభిమానం ఉన్న వాళ్ళు, లోకేష్ గారి పైన అభిమానం ఉన్న వాళ్ళు కూడా తరలి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మన ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర విజయనగరం జిల్లాలో భోగోల్లో 20వ తారీఖుతో ముగుస్తోంది. ఆ ముగింపు సభకు రాష్ట్రం అంతటా కూడా కార్యకర్తలను తరలించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మన వాళ్ళు ఎవరైనా పోవాలనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మనందరితో మాట్లాడుకోవాలి. ఎవరిని వస్తామంటే దానికి తగ్గట్టు ఏర్పాటు ఏదంటే చేయాలన్న ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మన పార్లమెంట్ కూడా ఒక 18 బోగీలున్న రైలును ట్రై చేస్తున్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అది కూడా కర్నూలు నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఇప్పటికప్పుడు మీకు వాట్సాప్ గ్రూపుల ద్వారా మెసేజ్ చేస్తాం. మీరు ఎవరైనా రావాలనుకుంటే మీ మండల కేంద్రం ద్వారా, యూనిట్ ఇన్ఛార్జ్ ద్వారా, గ్రామ నాయకుల ద్వారా మీ పేర్లు, ఫోన్ నంబర్లు మన ఆఫీస్కి పంపించినా, చిరుతమ్మ గారి దృష్టికి తీసుకొచ్చినా ఒక లిస్టు తయారు చేస్తే దాని ప్రకారం మనం ఎట్లా ఏమి అనేది చేస్తాం. అక్కడ పోయినా కూడా మీకు ఎక్కడ అకామిడేషన్ చేస్తారు ఏమి అనేది కూడా మీకు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మన రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు ఫంక్షన్ హాల్ సర్కిల్ మోటార్కు. కాకపోతే మనం చాలా వరకు మనం దూర ప్రాంతం అవుతుంది కాబట్టి మా ప్రాంతం నుంచి కొద్దిగా ఎక్కువ మంది రాలేకపోవచ్చు. కాబట్టి మీరు అక్కడే లోకల్ గా చుట్టుపక్కల ఎక్కువ గ్యాదర్ చేసుకోండి. కర్నూలు జిల్లా నుంచి మనం విజయనగరం పోవాలంటే మనం దాదాపు 36 గంటలు ప్రయాణం చేస్తే తప్ప పోలేం రైల్లో. అదే బై రోడ్డు పోవాలంటే ఇంకెక్కువనే ఉంటుంది, 800-900 కిలోమీటర్లు దాటిపోవాలి. సో ఇది రిస్క్ తో కూడుకున్నది మా ప్రాంతానికి. కాబట్టి దయచేసి మా వాళ్ళకు అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పేసి పార్టీ వారికి కూడా ఉదయం అందరం కూడా జూమ్ కాలింగ్ లో పార్లమెంట్ నాయకులు అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని రాజశేఖర్ గారి పార్టీ నాయకుల దృష్టికి తీసుకుపోయి దాని ప్రకారం వాళ్ళు ఏవైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం ఫాలో అయ్యడం. బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ, బీసీలకు భరోసా బాటా కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రజక సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు మాలంగిరి గణేష్, నాయకులు రాంబాబు, చంద్రశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు బీసీల భరోసా బాటా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. రజకులు సాధారణంగా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల వివరాలు
ప్రజల దృష్టికి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని, అందుకే బీసీలను పార్టీ వైపు మరింత ఆకర్షితులను చేసేందుకు తాము కృషి చేస్తామని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ అన్నగారు వంతు కృషి కష్టపడుతూ తిరుగుతూ ఉన్నాడు. అన్నగారికి మా జిల్లాకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నాను. అన్న మాకున్నటువంటి సోర్సు ప్రతి ఇంటికి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు రజకులు ఉన్నాయి కాబట్టి ఈ బీసీ భరోసా బాటని భవిష్యత్తు గ్యారెంటీని డోర్ టు డోర్ తీసుకెళ్ళి మోటివేషన్ చేసి చెప్పగలిగే శక్తి రజకులకు ఉంది కాబట్టి ఈ విధానాన్ని స్టేట్ మొత్తం కూడా తెలియపరచాలని మా నాయకుడి ఆదేశాల మేరకు మా జిల్లా కమిటీ వారి సమక్షంలో ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తూ వాళ్ళని కూడా వాళ్ళకి ప్రతి నియోజకవర్గానికి ప్రతి వార్డులోకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ భవిష్యత్తు గ్యారెంటీని తెలియపరిచే విధంగా ఒప్పించి మెప్పించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రజకులు అత్యధిక శాతం ఓటు వేసి భవిష్యత్తు ఉండే విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలనే దిశగా అడుగులు వేసి కంకణ కట్టుకొని దిగాలని ఆ పిలుపు ఇవ్వటానికి, మా ఆదేశాలు ఇవ్వటానికి, పార్టీ ఆదేశాలు తెలియపరచడానికి ఈరోజు కర్నూలు ప్రాంతానికి ఇచ్చేసినాము. సహకరించినందుకు ప్రతి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాము. నగరంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న విశ్వకళా సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సన్మానం పొందిన సుప్రసిద్ధ సంగీత గురువు పీజీ వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ కళా సమితి హనుమంతరావు చౌదరి, బైలుప్పల షఫీజ్ బీసన్న, వివి రమణాచారి పుల్లయ్య, కళాప్రియ తిరుపాలు, హనుమంతనాయుడు, చాగంటి శ్రీనివాసులు, రాఘవేంద్రజ్, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వెంకటేశ్వర్లను ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళారంగానికే సంగీత గురువైన పీజీ వెంకటేశ్వర్లు చేసిన కృషి మరవలేందన్నారు. ఆయన చేసిన కృషిని గమనించి కేంద్ర సాంస్కృతిక శాఖ గుర్తించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేయటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అభినందన కార్యక్రమాలను కళాకారుడు పీజీ వెంకటేశ్వర్లు మరిన్ని అందుకోవాలని వారు ఆకాంక్షించారు. బహుశా చాలా మంది కళాకారుల కొడుకులు కళాకారులు కాలేకపోతుంటారు, సంగీతంలో కానీ పాడడంలో కానీ దీంట్లో కూడా. కానీ వెంకటాద్రి గారి కుమారుడు వెంకటేశ్వర సారు మళ్ళీ అదే వాళ్ళ నాన్న పాటలోనే సంగీతాన్ని నేర్చుకుంటూ అందరికి సంగీతం నేర్పుతూ కొన్ని వందల మంది శిష్యులను తయారు చేసుకున్నటువంటి మా వెంకటేశ్వర సార్కి నిన్న ఢిల్లీలో సంగీత శిక్షణ దాంట్లోన గురువుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆ శిబిరంలో మేమందరం కూడా మా గురువు గారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరిన్ని అవార్డులు మరిన్ని తీసుకురావాలని, మా సార్ ఇంకా కొన్ని వందల మంది శిష్యులను తయారు చేయాలని, మేమందరం కూడా ఆయనకు శిష్యులుగా ఆయనకు రుణపడి ఉంటామని, ఆయన పాటలో మేమందరం ఆయన చెప్పిన మాటలు పద్యము పాట మాట అన్నీ కూడా నేర్చుకొని మేము ఆయన పాటలు నడుస్తామని ఇక్కడ పాల్గొన్న బీసన్న అయితేనేమి, షఫీవుల్లా అయితేనేమి, శాగంటి శ్రీనివాస్ అయితేనేమి, హనుమంతనాయుడు, మిగతా అందరూ మా మిత్రులు అందరూ కూడా కళాకార మిత్రులు అందరం కలిసి ఈరోజు మా సార్ని గౌరవించుకుంటున్నామంటే ఇదందరికీ కళారంగానికి గౌరవం తెచ్చినాడు. కాబట్టి మా వెంకటేశ్వర సార్కి మేమందరూ రుణపడి ఉంటామని, ఆయన అడుగుజాడలు నడుస్తామని తెలియజేసుకుంటాం. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి బైజూస్ యాప్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోందని తెలిపారు. కోవిడ్ సమయంలో డబ్బు ఉన్న పిల్లలు ఏ విధంగా చదివారో పేద మధ్యతరగతి పిల్లలు విద్యను కోల్పోయారని తెలిపారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి బైజూస్తో ఒప్పందం చేసుకుని పేద పిల్లలకు విద్యను అందించే ప్రయత్నం చేశారని వివరించారు. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక ప్రముఖ దినపత్రిక వక్రీకరించి వార్తలు రాస్తోందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం 99% హామీలను నెరవేర్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత కర్నూలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అబ్బాస్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యువతను పూర్తిగా మోసం చేసి పరిపాలన కొనసాగిస్తోందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను
భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, అయితే అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు గడిచినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసి పరిపాలన కొనసాగిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిరుద్యోగుల్ని నిండా ముంచిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 4 సంవత్సరాల 9 నెలల నుంచి 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ద్వారా మీరు భర్తీ చేస్తామన్నారు. కానీ ఏ విధమైన మీరు ఇచ్చిన హామీలు ఏ విధమైన అమలు కాలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగు యువత తరపున. రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా మంది ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, వేరే పనులు చేయలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తా ఉన్నారు. ఇది గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో మీకు 151 సీట్లు ప్రజల నుంచి మీరు ఎన్నుకోబడినారు. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో బీసీలకు కానీ, దళితులకు కానీ, మైనార్టీలకు కానీ మీకు కులాల పరంగా మీకు ద్రోహిగా ముద్ర వేశారు. మీరు ఆలోచించండి. మీరు ఏ విధమైన హామీలు ఇవ్వడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే దినాల్లో మా చంద్రబాబు నాయుడు సారు మా పార్టీ అధికారంలో వస్తేనే ముందుగా నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఖచ్చితంగా ఏవైతే మా చంద్రబాబు నాయుడు సార్ హామీలు ఇస్తున్నారో ఆ విధంగా మేము చేస్తామని మేము గంటాపదంగా చెప్పగలుగుతా ఉన్నాం. మీరు ఎన్ని విధాలుగా మీకు నిరసనలు చేసినా మీరు ఎటువంటివి మీరు చర్య తీసుకోవడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు మీరు? మీకు అన్ని కులాల వారీగా మోసం చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ నిరుద్యోగులకు కానీ మీరు మోసం చేస్తూ ఉన్నారు. మేము రాబోయే దినాల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. తెలుగు తరపు నుంచి ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో మేము అన్ని ఎండగడతామని మేము తెలియపరుస్తూ మేము సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు కంపల్సరీగా. కానీ ఏది సాక్షి దినపత్రికలో క్యాలెండర్ వస్తుంది జనవరి 1 కల్లా వస్తుంది. యువత అసలు ఒక్క ఉద్యోగ అవకాశం లేకుండా పోతున్నాయి. ప్రతి యువత కూడా చెడుదారులు పడుతున్నారు, చెడు వ్యసనాలకు వెళ్తున్నారు, దొంగతనాలు చేయడానికి కూడా నేర్చుకుంటున్నారు. మెయిన్ గంజాయి బానిసలుగా తయారైపోతున్నారు. మన ఆంధ్రాలో ఫేమస్ అయిపోతుంది డ్రగ్స్ కానీ ఏదైనా కానీ. మొన్ననే నిరుద్యోగం అసలు ఒక్కటి కూడా లేదని మొట్టమొదటి స్థానం సంపాదించింది దేశంలో మన ఆంధ్రప్రదేశ్. అది మన జగన్మోహన్ రెడ్డి ఘనత. నెంబర్ 1 చేస్తాను, నెంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. అది నిరుద్యోగం దాంట్లో నెంబర్ 1 చేశారు. అందుకు మనం గర్వించాలనో బాధపడాలనో యువత కూడా కొద్దిగా మేలుకోవాలి. ఇప్పుడు సరైన నాయకుడు ఎన్నుకోకపోతే మన భవిష్యత్తు అంతా అంధకారంపై ఏ విధంగా మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి అందరు యువత మేల్కొని చంద్రబాబు నాయుడు అధికారం తెచ్చుకుంటే మళ్ళీ మన చంద్రబాబు సార్ గారు మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ఓరొకళ్ళు ఇక్కడ మనకి గవర్నమెంట్ స్థలం చాలా ఉంది, ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తారని సార్ చెప్పారు, మాటిచ్చారు. కొన్ని కరోనాలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కానీ మళ్ళీ ఇక్కడ పరిశ్రమ తేవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు చాలా మస్తుగా ఉంటాయి. ఆలోచన యువత దయచేసి. దళిత ద్రోహి, బీసీ ద్రోహి, ఎస్సీ ద్రోహి, అన్ని ద్రోహులు కలిపి ఒక ద్రోహి జగన్ ద్రోహి. ఈరోజు ఆయన ద్రోహం చేసిన వర్గంలో మా యువత కూడా చేరింది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తు గురించి ఏదైనా ఉపాధి దాని కోసం పోతే ఈ మనిషిని నమ్ముకున్నందుకు మాకు మిగిలింది నిరుద్యోగమే. 4.5 ఏళ్ల కాలంలో ఒకటే జాబ్ క్యాలెండర్, అది కూడా ఉత్పత్తి జాబ్ క్యాలెండర్ వదిలినాడు. అన్ని మోసపూరిత హామీలు చేసి అందలమెక్కి ఈరోజు ప్రజలను నిట్టనులుగా ముంచేసి ఈరోజు పై పూతలు పూస్తున్నాడు ఈ క్యాండిడేట్. మరి మీరు ఇచ్చిన హామీలలో మెగా డిఎస్ ఏమైంది, పోలీస్ జాంపులు ఏమైనాయి, 2 లక్షల పైన ఉద్యోగాలు ఏమైనాయి, ఇవన్నీ ఎక్కడ పోయినాయి, అటకెక్కినాయని అడుగుతున్నాం తెలుగు తరపు నుంచి మేము కూడా. మరి ఇన్ని హామీలు ఇచ్చారు మీరు యువత ఒకసారి కన్నెర చేస్తే మీకు ఏమవుతుందో ఒకసారి మీరు ఎమ్మెల్యే సెలక్షన్ గుర్తించుకోవాలని కోరుతున్నాను వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మేలు చేసే విధంగా ఆయన కొత్త హామీలతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని మరి ఒకసారి తెలంగాణలో ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కావచ్చు, రకరకాల ఇండస్ట్రీలని యువత కోసం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చూసినవే. ఇలాంటివన్నీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు తీసుకొస్తాడని, మీరు ఎటువంటి దానిలకు పాల్పడకుండా ఉంటారని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.